ఒక ఊరిలో రామన్న అనే పాతకాలపు రైతు ఉండేవాడు. తన తాతల కాలం నాటి పద్ధతుల్లోనే వ్యవసాయం చేసేవాడు. కాని, సరైన వర్షాలు లేక, పెట్టుబడి పెరగడం వల్ల రామన్న అప్పుల పాలయ్యాడు. వ్యవసాయం దండగా అని ఊరిలో అందరూ అంటుంటే రామన్న చాలా బాధపడేవాడు. ఒకరోజు రామన్న తన కొడుకు సహాయంతో పక్క ఊరిలో జరుగుతున్న యాస్టరిస్క్ రైతు మేళా కు వెళ్లాడు. అక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు విన్నాడు. నీటి పొదుపు, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం, సేంద్రియ ఎరువులు, రసాయనాల బదులు ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడటం, మార్కెటింగ్, నేరుగా పట్టణాల్లోని వినియోగదారులకు అమ్మడం. రామన్న తనకున్న పొలంలో కొంత భాగంలో సాంప్రదాయ పంటలు కాకుండా ఔషధ మొక్కలు మరియు కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టాడు. రసాయన మందులను మానేసి జీవామృతం వాడాడు. స్మార్ట్ ఫోన్ ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత, రామన్న పండించిన పంట నాణ్యతగా ఉండటంతో పట్టణాల నుండి వ్యాపారులు నేరుగా పొలం దగ్గరికే వచ్చి కొనుగోలు చేశారు. దళారుల బెడద లేకపోవడంతో రామన్నకు మంచి లాభం వచ్చింది. తన అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా, ఊరిలో మిగతా రైతులకు రామన్న ఒక ఆదర్శంగా నిలిచాడు. కథా సారాంశం: అలవాటు పడిన పద్ధతులను వదిలి, ఆధునిక సాంకేతికతను మరియు ప్రకృతిని కలిపి సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.